Yeah, Shiva, can you hear me? Yeah, Hello? చెప్పండి. చెప్పండి. Yeah, Shiva, actually the classes మీరు 100 రూపీస్ ఇచ్చారనుకోండి, మేము ఐఎమ్ టేకింగ్ 95 రూపీస్. బయట వాళ్ళకి 100 రూపీస్ ఇస్తే నాకు 5 రూపీస్ కూడా ఇవ్వట్లే. ఐ మీన్ యూ కుడ్ రిలేట్ వాట్ ఐఎమ్ కన్వేయింగ్. నేను 100 రూపాయలు ఇస్తే నాకు 5 రూపాయలు కూడా ఇవ్వట్లే. అంటే ద నాలెడ్జ్ విచ్ ఐఎమ్ గెట్టింగ్ ఫ్రమ్ అదర్ పీపుల్, ఇట్స్ నాట్ వర్త్ ద వాట్ దే ఆర్ టేకింగ్. మీరు దగ్గర 100 రూపీస్ ఇస్తే 95 రూపీస్ ఇచ్చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ మోర్ దాన్ 95. సో దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై థర్డ్ క్లాస్. నేను జాయిన్ అయ్యి కూడా 3 క్లాసెస్ అయింది సార్. బట్ ద వే యూ ఆర్ ఓకే. ప్రెజెంటింగ్ ఇట్స్ సింప్లీ the way you are presenting. I mean, maybe because my mother tongue is Telugu, I can easily immediately take it. మీరు ఏం చెప్తున్నారో ఇమ్మీడియట్‌గా ఇక నాకు మళ్ళా కూర్చొని అంత నాకు సెకండ్ టైమ్ కూడా అవసరం ఉండట్లేదు. సో ఇమ్మీడియట్‌లీ ఐయామ్ ఏబుల్ టు గెట్ వాట్ యూ ఆర్ కన్వే. ఇంకోటేందంటే యూ ఆర్ ఆల్‌మోస్ట్ ఇంగా మీకు ఒక ఏం తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేంత ఈజీగా మీరు డిఫికల్ట్ కాన్సెప్ట్స్ కూడా బాగా మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. వేరే వాళ్ళంతా చుట్టూ ముక్కు ఎక్కడుందంటే మొత్తం అంతా తిప్పి తిప్పి చెప్తున్నారు గానీ, కానీ మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అదిగో ఇది ఇలా ఉంటది, ఇలా రన్ అయితదని చాలా సింపుల్‌గా దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ద వాల్యూ ఫర్ టైమ్. ప్రతి నిమిషము ఎవ్రీబడీస్ టైమ్ ఈస్ వెరీ ప్రెషియస్. యూ ఆర్ కంప్లీట్‌లీ డూయింగ్ 100% ఐ మీన్ ప్రతి ఒక్కరు ఈ సెషన్‌లో ఎవ్రీబడీ ఐ ఫీల్ దే హావ్ ద సేమ్, వాళ్ళు కూడా నేను అనుకున్నట్లే అనుకుంటున్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే మెయిన్ రీజన్ సార్ తెలుగు సార్. ఎందుకంటే 100% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క రీజనే ఇట్స్ వీఆర్ డైరెక్ట్‌లీ ఏబుల్ టు కనెక్ట్. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అయిపోతున్నాం అది. మహా అంటే కొద్దిగా కొద్దిసేపు రీసెర్చ్ కొద్దిగా ఆలోచిస్తే ఇమ్మీడియేట్‌లీ వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ సార్ మీరు చెప్పడము. ఓవరాల్ ఐయామ్ వెరీ హ్యాపీ సార్. మీరు ద వే యూ ఆర్ ట్రైయింగ్ టు కన్వే ద డిఫికల్ట్ టాపిక్స్ కనెక్ట్ చేయడము, సింపుల్‌గా చాలా ఈజీగా చెప్పేయడము. అది మాకు రెండోసారి అరే! ఇది ఇలా కదా అని చెప్పడం. వేరే వాళ్ళైతే ఇంక 10 సార్లు చదివినా అది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పడమే కష్టంగా చెప్పేస్తున్నారు. అది ఆ డాట్స్‌ని కనెక్ట్ చేయలేకపోతున్నారు. కానీ మీరు ఇమ్మీడియేట్‌లీ ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ ద డాట్స్. ఇదిగోండి ఇది ఇలా వర్క్ అవుతుందనేది దట్స్ మేక్ మీ వెరీ హ్యాపీ సార్. ఓకే. థ్యాంక్ యూ రవీంద్ర. ఆల్ ద బెస్ట్. మీరు ఫస్ట్ సెషన్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. కెన్ నాట్ జస్ట్ కుబర్నెటిస్ డిపెండెన్సీ యాహ్! ఉంది షూర్. ప్రీవియస్ టాపిక్స్ పైన. యాహ్! షూర్ సార్. సో కైండ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టెస్టిమోనియల్. మహేశ్వరి. ఓహ్! యాహ్! సారీ విఘ్నేష్. హాయ్ శివన్న, గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. లైక్ నేను కూడా ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా రవీంద్రనాథ్ చెప్పిన దాంట్లో. ఏంటంటే ఇప్పుడు ఇన్ని డేస్ మీ టీచింగ్ అలవాటు పడిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా కొత్త టాపిక్ బయట వెళ్ళి నేర్చుకుంటే కంప్లీట్ గా న్యూ అనిపిస్తుంది. డిఫికల్ట్ టాపిక్ అయినా మీరు టీచ్ చేస్తుంటే మాకు అండర్స్టాండింగ్ కొంచెం ఈజీగా అవుతుంది. ఐ డోంట్ నో ఇది ఓకే. నాకు ఇట్లా ఉందా లేకపోతే వేరే వాళ్ళకు ఉందా నాకు తెలియదు. బికాజ్ మీ టీచింగ్ అలవాటు పడేసరికి కష్టమైన టాపిక్ కూడా మీరు చెప్తే కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు. వేరే దగ్గర చూస్తే అది కొంచెం రిలేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎవరైనా చెప్పారో లేదో మీకు ఇట్లా నాకు తెలియదు. ఓకే, లైక్లు వస్తున్నాయి. ఓకే. ఓకే, నా డౌట్ వచ్చేసి మనం బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనం రోలింగ్ అప్డేట్ లో అయితే కొత్త వర్షన్ వస్తుంది, పాత వర్షన్ డిలీట్ అవుతుంది, ఇట్లా ఉంటది కదా. యాహ్! సో ఇప్పుడు బ్లూ డిప్లాయ్మెంట్ రన్నింగ్ లో ఉంది. సో అక్కడ ట్రాఫిక్ అంతా వెళ్తుంది. ఓకే. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఆల్రెడీ వచ్చింది. మనం రిక్వెస్ట్ సర్వ్ చేసిన తర్వాత గ్రీన్ లోకి మూవ్ అవుతుందా? ఎలా ట్రాఫిక్ స్విచ్ అవుతుంది ఇన్ బిట్వీన్? జీరో డౌన్ టైమ్ అంటున్నారు కదా, నాకు కొంచెం అర్థం కాలేదు అక్కడ. యాహ్! రోలింగ్ అప్డేట్ కూడా జీరో డౌన్ టైమే. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ 2 వర్షన్స్. బ్లూ గ్రీన్ కూడా జీరో డౌన్ టైమే. అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే వర్షన్. ఇక్కడ స్విచ్ ఇప్పుడు మెయిన్ సర్వీస్ ఉంది కదా. ఓకే. సర్వీస్ పాడ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? లేబుల్స్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటుంది. రైట్? ఇక్కడ మీరు చూస్తే సో దీస్ ఆర్ ద సెలెక్టర్స్. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తాం అన్నమాట, కలర్ అనేది. ఓకే. సో అప్పటి వరకు ఇది బ్లూ పాడ్స్ ని పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ ప్రివ్యూ సర్వీస్ తో ఇదంతా టెస్ట్ చేసుకొని ఓకే అనుకుంటారో, చిన్న హెల్త్ చెక్స్ కానీ ఏమైనా, అప్పుడు దీని లోపలికి వెళ్ళి కలర్ ఈక్వల్ టు గ్రీన్ అని పెట్టేస్తారు.
కలర్ గ్రీన్ అని పెడితే ఇప్పుడు ఈ సర్వీస్ ఏం చేస్తుందంటే వీటిని ఎండ్ పాయింట్స్ దీన్ని తీసేస్తే దీనికి పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట. నేను జస్ట్ అడిగింది ఏంటంటే ఆల్రెడీ సర్వీస్ కంప్లీట్ రిక్వెస్ట్ కంప్లీట్ అవ్వలేదు, బ్లూ డిప్లాయ్మెంట్ సర్వ్ చేస్తుంది. మీన్ వైల్ మనం ఏమంటారు గ్రీన్ కి స్విచ్ చేసాము, అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తుంది ఓకే. అన్నది నా డౌట్. సో ఎగ్జిస్టింగ్ రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి సర్వ్ అయిపోతాయి బ్లూ ఓకే పార్ట్స్ ఓకే నుంచి. ఓకే ఓకే. అప్కమింగ్ రిక్వెస్ట్ వచ్చేసి గ్రీన్ కి వెళ్తాయి. అండ్ రోలింగ్ లో కూడా సిమిలర్ గానే కదా? రోల్ ఏదైనా కూడా ఎగ్జిస్టింగ్ యా రోలింగ్ యా యా అనేది చెప్పలేము. రోలింగ్ అనేది ఇప్పుడు 10 పార్ట్స్ ఉన్నాయి, మీకు 10 రెప్లికాస్ ఉన్నాయి. 10 రెప్లికాస్ ఉన్నప్పుడు ఒక 2 చేస్తున్నారు అనుకోండి, 2 కొత్తవి 2 డిలీట్ చేయడం. లాస్ట్ 2 వచ్చేసి ఒక 30 సెకండ్స్ దాకా అయినా ఉంటాయి కదా, ఓకే ఓకే యా. అట్లీస్ట్ 30 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లీస్ట్ 15 సెకండ్స్ అయినా ఉంటాయి కదా. సో ఆ 15 సెకండ్స్ లో అవి కొత్త రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ రెస్పాన్స్ కూడా పంపించేస్తుంది. రిక్వెస్ట్ కి రెస్పాన్స్ కి ఎంత టైం పడుతుంది మహా అంటే 1 సెకండ్ 2 సెకండ్ మాక్సిమం అంతే కదా. యా యా యా. సో ఆ 15 సెకండ్స్ లో పాత వర్షన్ ఒకటి, కొత్త పార్ట్స్ కొత్త వర్షన్ రెండు హ్యాండిల్ చేస్తుంది అనమాట అది. ఓకే ఓకే.